ఇప్పుడు ఆయన మా దగ్గర నుంచి 5 లక్షలు తీసుకున్నాడు. ఒక్క వారంలో ఇస్తా అన్నాడు. వారం బాయా, నెల బాయా, ఇప్పుడు ఏం చేయాలా? సంవత్సరం అవుతుంది. చెప్పినా సార్ నేను నా పరిస్థితి బాగాలేక అని చెప్పి. బాలే అంటే తీసుకునేటప్పుడు తెలియదా? మా బాబాయ్ అడగండి సార్. ఏం మీ బాబాయ్ ఇస్తాడా? ఎంత తెచ్చినారు డబ్బులు? నాటకాలు తెగొద్దు. ఇప్పుడు ఎవరో ఒకరు రావాలా మాతో పాటు హైదరాబాద్ కి. నువ్వు వస్తావా బాబాయ్ వేసుకోవాలా? డిక్కీలు వేసేస్తాం ఆడ బార్డర్లు దాటే కాడ. పుత్త అంటే తలకా పగులుతుంది అన్నీ కాదు. పచ్చవాతం వచ్చింది కొట్టలేడు అనుకునేమో, మెత్తగా అనుకునేమో. ఏం కుదా ఒక పద్ధతి అయినా మంచినే. నేను డట్టా చూస్తున్నా, బీడీ 3Dలో కనపడుతుందా? హలో గాయస్, ఎవరైనా ప్రాంక్ వీడియో చేయాలనుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా స్క్రీన్ మీద. ఓకే, జూమ్ చేస్తున్నా. ఓకే, ఈ ఇన్స్టాగ్రామ్ అకౌంట్కి అయితే మెసేజ్ చేయండి. కర్నూలు లోకల్ వాళ్ళైతే మెసేజ్ చేయండి. ఊరు హైదరాబాదు, లాంగ్ అని విజయవాడ, గుంటూరు అంటున్నారు. అంత దూరం రానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా. ఓకే, ఒకవేళ మీరే స్పాన్సర్ చేస్తారంటే తప్పకుండా అయితే వస్తానన్నమాట. చలో వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏంది ఇల్లు? నువ్వు వెనకల నుంచి ఎక్కువ, అవతల నుంచి ఎక్కువ. ఉందరా, ఇక మొదలెడదామా? ఏం పృథ్వీరాజు, ఎన్ని నెలలబ్బా? సార్ దా నీకుందిరా, సార్ నీకుందిరా. నీకు లేదా? ఇదే పంచాయతీ అని ఇది ఎప్పుడు సార్ ఒకసారి సార్. ఎన్నిసార్లు? అన్నీ కాదు, ఈడ నుంచి మీ బాబాయ్ ఇస్తాడా ఇప్పుడు డబ్బులు? ఈడ నుంచి కొంచెం ముందర పోదాం. ఒక్కసారి సార్. మత్సంగా కూర్చో సార్. నకరాలు చేయొద్దు. ఒక్కసారి సార్, మా బాబాయ్ని ఆగు, ఒక్క నిమిషం ఆగు. సీట్ బెల్ట్ పెట్టుకో, పెద్ద మంచి సీట్ బెల్ట్ పెట్టుకో సార్. దాటదాం సార్ నేను చెప్పినా కదా సార్. సార్ నా కాడ అడ్జస్ట్ చెప్పినట్లల్లా నీది ఇదే అయింది. చెప్పినా కదా సార్ నేను నా పరిస్థితి బాగాలేక అని చెప్పి. బాలే అంటే తీసుకునేటప్పుడు తెలియదా? మా బాబాయ్ అడగండి సార్. మా బాబాయ్ అడగండి సార్. ఏం మీ బాబాయ్ ఇస్తాడా? అవన్నీ కాదు. ఏం పెద్ద ఏం పేరు పెద్ద మంచి? నా పేరు శ్రీనివాసులు. శ్రీనివాసులు గారు. ఇప్పుడు ఆయన మా దగ్గర నుంచి 5 లక్షలు తీసుకున్నాడు. సంవత్సరం ఒక్క వారంలో ఇస్తా అన్నాడు. అవులే, వారం బాయా, నెల బాయా, ఇప్పుడు ఏం చేయాలా? సంవత్సరం అవుతుంది. మన 1వ తారీఖు సంవత్సరం అయితే. ఏం బెట్టింగ్ ఆడిగా తీసుకున్నాడు? వ్యవహారం ఉండింది మొదటి నుంచి. 50,000, 1,00,000, 2 లక్షలు. అవులే, మీకు వాళ్ళకి కలెక్షన్ ఉంది. ఇప్పుడు ఏం చేయాలి నేను? మా బాసు పెద్ద మెంటల్ ఇట ఏళ్ళు ఇట్లా ఇట్లా పన కొడతాడు. డబ్బులు ఏం మామూలే కానీ లైవ్ లొకేషన్ ట్రాక్ చేస్తూ దాన్ని ఇప్పుడు పట్టుకున్నాం మేము. ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నాం తెలుసా ఇదే కర్నూలులో? నెల రోజులైంది, దొరకలేడు. ఏదో ఒకటి ఫోన్ ఎత్తాడు, స్విచ్ ఆఫ్ చేస్తాడు. ఏమన్నా దానికి చెప్పాలే, వచ్చి ఏదో ఒకటి సమాధానం చెప్పాలి. మీకు మనశ్శాంతి ఉంటుంది, చెప్పాలని చెప్తాంటే. సరే టయానికి లేకుండా చెప్పుకోలే. ఇప్పుడు మా బాస్ ఏమన్నాడంటే దానికి ఏమన్నా ఇంట్రెస్ట్ ఇచ్చినాడా ఇలేదా? కొంచెం ఇచ్చినా అంతేగా. ఇంట్రెస్ట్ అయిపోయింది, కొంచెం ఇచ్చుకుంటా. ఒక నెల మా ఓనర్ కూడా ఇడిచిపెట్టినాడు. ఇప్పుడు మాకు అసలు కావాలన్నా, ఇంట్రెస్ట్ వద్దు మాకు. అసలు కావాలా? ఇంట్రెస్ట్ లేదు, ఇంట్రెస్ట్ వద్దు. ఏది రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఇంట్రెస్ట్ మీదనే ఇంట్రెస్ట్ పోయింది. ఈయన మంచి అట్ట చేసినాడు. వాళ్ళ మామ తెస్తానన్న డబ్బులు మీరు తెచ్చినారా? ఎంత తెచ్చినారు డబ్బులు? చెప్తా ముందు పోదాంపా. ఏం చెప్తారాయా? ఏం చెప్తారు చెప్పండి, ఇప్పుడే చెప్పండి. అంటే అది వాళ్ళ మామతో మాట్లాడాలి. పొలం అమ్ముతున్నారు. యా పొలము? వాళ్ళ ఊళ్ళ దగ్గరలే. ఎంత ఉంది? ఎంత అది? మాట్లాడు. 5.5 సార్. 5.5 లక్ష ఎకరా? 5.5 ఎకరానా? మీరు తీసుకుంటారా? ఇప్పుడు తీసుకుంటారా? మేమే తీసుకోవాలా మళ్ళీ? అట్టని కాదు,
ఇప్పుడు ఏదో డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తున్నారు అమ్ముతున్నారు. అని చెప్పేసి ఆయన డబ్బులు తేలేదా పెద్ద మీరు తెచ్చినారు ఆ? ఎంత తెచ్చినారు? డబ్బులు ఏం కాలేదు వాళ్ళ ఆ? ఆ? వాళ్ళ మామతో మాట్లాడినా మాట్లాడినాక ఇప్పుడు డబ్బులు లెక్క కడతామన్నారు. సంతకం నేనే పెట్టాలా వానికి ఇప్- కొన్నితోనికి అమ్మించిన సంతకం నేను పెట్టాలా ఇప్పుడు డబ్బులు లెక్క తెస్తా అన్నారు కదా. ఇప్పుడు లెక్క తెచ్చినావా లేదా? ఎంత రూమ్ లో 10 లక్షలు పెట్టించినాం బాబాయ్ 2 లక్షలు పెట్టించినాం కదా 2 లక్షలు ఇచ్చేస్తాం 2 లక్షలు ఇచ్చేస్తాం 2 లక్షలు రెండు తెచ్చినారా ఇప్పుడు? సంగా డబ్బులు ఎంత ఉన్నాయో బాబాయ్ చెప్పండి. చెప్పపోయి నువ్వు అబద్ధం చెప్పకుండా 2 లక్షలు పెట్టించినాం చెప్పపోయి నాకు టెన్షన్ సరే సరే నాటకాలు తెంగొద్దు టెన్షన్ సరే సరే నాటకాలు తెంగొద్దు. ఏదో తేడాగా ఉందేంటి? నువ్వు మర్సం కరెక్ట్ చెప్పండి, ఎవరు తెచ్చిన డబ్బులు ఇప్పుడు? ఉన్నాయి డబ్బులు 2 లక్షలు పెట్టించిన సార్ ఇప్పుడు రూమ్ ఉన్నాయా చెప్పు మనం తెచ్చినట్టు చెప్పపోయి ఇప్పుడు ఎంత తెచ్చినారు పెద్ద మీరు? మీరేం తమాషా ఆడుతున్నారా? ఇది ఉంది ఏంది వేసుకోబా చెప్తా, వేసుకోబా సార్ 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 బయటికి పోయి చెప్తా అడిగి. సార్ ఫోన్ చేసాము, సార్ 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 తెచ్చినాను అంటాడు. ఫోన్ చేయి. పెద్ద ఏంది చూస్తే నాటకాలు పాపం. ఉన్నాయి. మనం ఎట్లా చెప్పు నువ్వు ఇప్పుడు వాళ్ళ సంతకం నేను పెట్టాలా సంతకం నేను పెట్టాలా వాడు సంతకం సంతకం కాదు, మాకు డబ్బులు కావాలి పెద్దయ్యా. ఇది సరే ఇది ఒక్కపారి కొంచెం టైం ఏమి ఎన్నిసార్లు పెద్దయ్యా? నేను వచ్చా నీకు నీ కాడికి నేను వచ్చా వద్దు ఇది పోదాం ఒక్క పరి అది చూడు. పోదాం పన్న పోయి సార్ ఫోన్ చేయి. ఫోన్ సార్ నేను మాట్లాడతాను లేదులే మాకు బాస్ కి మా బాబాయ్ చెప్పినట్టు టైం చెప్పినా మా బాబాయ్ మాట్లాడతాం మా బాబాయ్తో మాట్లాడతాం అట్లా నేను చెప్తే ఇది ఒక్క పరి మీరెవరు? నేను పట్టుకొచ్చి నీ చేతికి ఇచ్చా మీరెవరు? సరే వాళ్ళ బాబాయిలే మన బాబాయ్తో మాట్లాడు. బాబాయేనా మామనా మీరు? బాబాయినే లేనా ఆ. బాబాయినే మీరే కదా వచ్చేది ఇప్పుడు. కొన్నాడు సరే పొలం కొన్నాడు సంతకం నన్ను అడుగుతున్నాడు సంతకం సంతకం నేను కూడా పెడితే నాకు ఉంటామా? ఎవరని బాబాయ్ నేను పెడితేనే సంతకం ఆయనకి వెళ్ళేది సంతకం పెడతాను అంటే నాకు అక్కడ ఒప్పుకుందిరా చెప్పుకుందిరా అన్నాడు ఇప్పుడు ఇప్పుడు ఎవరో ఒకరు రావాలా మాతో పాటు హైదరాబాద్ కి. ఇద్దరు పిలుచుకోపోదాం ఉన్నా. బాబాయ్ సంతకం పెట్టాలి కదా ఆడ. ఇప్పుడు ఎవరైనా కానీ ఒకరు రావాలా మాతో పాటు. ఇప్పుడు పెద్ద ఎన్ని ఏళ్ళు ఉన్నాయి పెద్ద మీకే? నాకు 60 నడుస్తుందా వీళ్ళవి? అదేంటిదిరా అది? ఆ? ఫోన్ చేయి సార్, బాస్కి ఫోన్ చేయి. సార్ 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 లేదు, లేదు, లేదు. ఏ, నువ్వు కూడా. సార్ నేను సమాన్ నేను సమాన్ చెప్పలేదు సార్ నో. 2 లక్షలు బాబాయ్ చెప్పపోయి ఇప్పుడు నేనేమైపోతాను నాయను? 2 లక్షలు అని చెప్పపోయి రావు మరసంగా ఉండు నువ్వు. మాట్లాడతాం. ఏం డబ్బులు అంటే ఏమనుకున్నాను? ఇప్పుడు ఇప్పుడు ఎవరు వస్తున్నారు హైదరాబాద్ కి? ఇద్దరం వస్తాం ఒక్కరు రండి చాలు. ఎవరు? నువ్వు వస్తావా బాబాయ్ నేసుకోవాలా? నువ్వు వస్తావా బాబాయ్ నేసుకోవాలా? ఒక్కపారి మా బాస్ ఒకసారి ఒక్కపారి నేను చెప్పుకున్నా ఒకసారి ఫోన్ చేయి, మాట్లాడండి. ఫోన్ చేయనా అన్నా? నిన్ను వేసుకోవాలా మీ బాబాయ్ నేసుకోవాలా? అన్నా ఫోన్ చేయి. చేస్తున్నాను ఎత్తినాక స్పీకర్ ఆన్ చేయి. చెప్పు అయ్యా నమస్తే అయ్యా. లేదయ్యా వచ్చినారయ్యా అన్నకి ఇస్తాను చూడయ్యా. సార్ సార్ నేను చెప్పిన అయ్యా అయ్యా ఉండు. వాళ్ళ బాబాయ్ వచ్చినారయ్యా. వాళ్ళ బాబాయ్ నేను పూజ అంటున్నాడు, నేను కడతా అంటున్నాడు. అయ్యా మాట్లాడు. నమస్తే మా అయ్యా. అయ్యా సార్ నమస్కారం సార్ ఏం లేదు సార్ పొలం అమ్మించినామంది అమ్మించినాడు సంతకం నా సంతకం కోసం ఆగింది నా సంతకం పెడితే వాళ్ళు డబ్బులు ఇచ్చారు ఇప్పుడు అడ్వాన్స్ ఒక 10 లక్షలు వచ్చాయి వానికి చేతికి పావులు ఇయ్యను ఇయ్యను 5 లక్షలు మీకు ఎంత ఇవ్వాలా ఈయన 5 లక్షలు ఇంట్రెస్ట్ ఏం లేదా ఇంకా ఇంట్రెస్ట్ మీదనే ఇంట్రెస్ట్ పోయింది. ఉన్నది చెప్పుకోవాలి కదా అడగాలి కదా మళ్ళీ ఏమన్నా ఆ రోజుకు డబ్బు తీసుకొచ్చిన రోజు ఏదన్నా మళ్ళీ అంటే ఆ రోజు ఫైన్ వేస్తాడేమో. అట్లా అడిగేది అందుకు అడుగుతాను మీరు ఉన్నది చెప్తే నాకు అర్థమవుతుంది మా విధం ఏం తెలుసా? వచ్చిన కాడికి గుంజుకోవాలని. సార్ అది కాదు సార్ ఇంట్రెస్ట్ ఉందా లేకుంటే 5 లక్షల కాడికి క్యాష్ కాడికే ఉందా ఎంత ఉంది ఇంట్రెస్ట్ సార్ కట్టినా సార్ అయ్యా నువ్వు వరుసకు అయ్యా అది పోయిన నెలది కట్టినది కట్టి మాట్లాడుతున్నాడులే మాట్లాడి. లేదయ్యా పిలుచుకుని తొలకొని వచ్చారు అదే 5 లక్షలైనా మళ్ళీ దానికి ఏమన్నా ఇంట్రెస్ట్ అని ఏం మాట్లాడు మేము లఫుడ్ నాయనమని చెప్తున్నాడు ఆయన. మేము లఫుడ్ నాయనమని కొంచెం తిన్నాము ఇంట్రెస్ట్ అయినది. మీరు కొంచెం తీసుకున్నారా ఇప్పుడు మా కార్ బాడిగా మందు ఖర్చుకి
అవునా ఈయనకైతే ఏం పావులు వేయలే మీరు ఎలా ఇంకొంచెం మీరే వాడుకున్నారు. మేమే తిన్నాం. డబ్బులు కావాలి కొనాలని కావాలి మీరు ఈరోజు లేకపోతే మీ ఏలు కొడుతా మీ ఏలు కొట్టే మీ గొంతు కొడుతా. నేనేంట్రా ఇలా దొరికిపోయాను. నేను మారుతాను సార్, నేను మారుతాను. సరే సరే డబ్బులు అంటే ఎవరికైనా కానీ అంతేలే కానీ చూసి పిల్లలకి 10 రూపాయలు ఇవ్వలే కానీ మనం డబ్బులు అన్నాక డబ్బులు ఇవ్వలేవి రూపాయి 5 రూపాయలు 5 లక్షలే. అంతే అంతేలే సార్ అంతేలే. మేము ఇట్లే చేస్తుంటాం సార్ ఇది ఒక్కసారి అవకాశం నేనే సంతకం పెట్టేది నేనే, డబ్బులు తీసుకొచ్చేది నేనే. నువ్వు కొట్టుకుని నంది కొట్టుకు ఫోన్ చేస్తా, నువ్వు రా, నీ నంబర్ నేను తీసుకుంటా. అయ్యా సార్ వాళ్ళ నంబర్ అయ్యా ఇప్పుడు రూమ్ లో 2 లక్షలు ఉన్నాయంటున్నారయ్యా. పెద్దనే చెప్తున్నాడా? చెప్తే గ్యారంటీ నీకు. మళ్ళీ ఇవే ఏందాగా? 2 ఉన్నాయి 5 ఉన్నాయి అంటే కదా పెద్దయా. ఆ ప్రస్తుతానికి ఏంది అయ్యా వీళ్ళు అది ఒక్కొక్కరు ఏం లేదు, ఒక్కొక్క మాట నందికొట్టు సందులో ఆఫీసులో అది అలా సంతకాలు పెడితే రిజిస్టర్ అయిపోతుంది. వాళ్ళు ఎకరా 7 లక్షలు కొన్నారు వాళ్ళు. నంది కొట్టుకోలా నంది కొడుకులు పైడాల నంది కొడుకులోనే రిజిస్టర్ అయింది. నంది కొడుకు ఆ రిజిస్టర్ కోసం నీకు ఫోన్ చేస్తాను, కార్ వేసుకొని నువ్వు రా లేదంటే మన మనుషులను పంపి నేను నీకు డబ్బులు ఇచ్చి నేను పంపుతాను నీకు. ఆయన రాడు మనుషులనే పంపించేది. అందుకే అదే చెప్తాను. ఇప్పుడు సార్ ఇప్పుడు వీళ్ళు మాట చేసి నేను మధ్య మంచి నేను వచ్చే మంచి నన్ను ఊకుదంటే గట్టిన కట్టేస్తున్నాను. చెప్తే నాకు అవసరమా ఏమన్నా చెప్పుకొని కావు సార్. వాళ్ళ సంవత్సరం నుంచి కడతా అని చెప్పి పారిపోయినాడు. అదెల్లా పోనీ ఇది సార్ లాస్ట్ రూపాయలు ఉంటున్నాను. ఇప్పుడు నువ్వు 3వ మనిషివి అటనా నర్సయ్య అని ఒకసారి పిలుచుకొని వచ్చినాడు. నాకు తెలుసు నర్సయ్య అనే టైంని పిలుచుకొని వచ్చినాడు. ఆయన దెంకం ఫోన్ స్విచ్ ఆఫ్. రా పొలం కాడికి పోదాం. సేమ్ అట్లే అన్నాడు ఆయన కూడా. అప్పుడు ఇంకా అంటే పొలం నువ్వు ఇప్పుడు పోయింది అంటున్నావు, ఆయన పొలం ఉండే అంటున్నాడు. అయ్యా నమ్మకం ఎన్నాళ్ళని వాళ్ళు తిప్పలు పడుతుంటాడు, ఎన్ని మాటలు ఎత్తుంటాడు. ఇది లాస్ట్ నా నంబర్ ఇచ్చా నీకు. ఇప్పుడు హైదరాబాద్ ని ఎవరు తీసుకొని రావాలయ్యా? ఇప్పుడు నేను నా నంబర్ నీకు ఇచ్చాను, 1 నంబర్ ఇచ్చాను, సార్ వాళ్ళ నంబర్ నాకు కావాలంటది. నేను ఫోన్ కొడతాను, ఫోన్ కొట్టిన వాటిని కారు పంపి ఆయన రిజిస్టర్లో సంతకం పెట్టి వెనక మరి నీ సొమ్ము తీసుకోపోతుంది. సరే మాట్లాడాయా నువ్వు మాట్లాడాయా మాట్లాడాయా నువ్వు మాట్లాడాయా నువ్వు మాట్లాడాయా గుమ్మతకి ఉంటారు. మస్తు మాట్లాడాయా అయ్యా మీ వాళ్ళ బాధ వాళ్ళకి ఉంటుంది. వాళ్ళ గొంతు పోతా అంటాడు వాళ్ళను. అయ్యా ఇప్పుడు ఈయన మెయిన్ వ్యక్తి అంటున్నాడు. ఇతన్ని తీసుకొని వస్తాను నేను హైదరాబాద్ కి. అది అయిపోయినాక మాట్లాడుకుందాం సరేనా? ఇప్పుడు నేను వచ్చి ఏం చేయాలి? ఆడ సంతకాలు పెట్టి నువ్వు డబ్బులు కావాలి నీకు, అంతే కదా. నేను అక్కడ వచ్చి నేను ఆడ మాట్లాడతాను. నీ ఎవరిని ఒకరు తీసుకొని రాకుంటే నన్ను మమ్మల్ని చంపుతాడు అయ్యా ఆయన. ఎవరు సార్? నువ్వు ఓపెన్ చేయైతే నేను వచ్చాను, నేను వచ్చి నేను ఆడ ఏం మాట్లాడాలా? సంతకాలు పెట్టేది ఇక్కడ నేను. కాదు సార్, ఇప్పుడు సంతకం పెట్టేది నేనే. రే రామ్ ఎలాగైనా సరే ఎస్కేప్ అవ్వాలి. సరే వాడు ఏదో రూమ్ లో డబ్బులు పెట్టినాడంట. మంచి నిన్ను కుదబెట్టు రాముల పెట్టి నవ్వు ఆపుకుంటున్నావు కదరా. కాదు చూసి వాడిని ఎత్తి పంపుతారైతే. వద్దయ్యా అయ్యా 2 లక్షలు పెట్టినాడని అదే అన్నాడు. నేను అంటాడయ్యా 2 ఆడు ఉన్నాయంటాడు. చెప్పు నీకు, నేను చెప్పిన నీకు చెప్పు సార్. నేను చెప్పి అయ్యా మాకేదో వీళ్ళిద్దరు కలిసి డౌట్ వస్తుందయ్యా. ఇప్పుడు ఈ పెద్ద మనిషిని డౌట్ అంటావు, డౌట్ అంటావు. ఆయన మాకు ఏళ్ళు నరకేది గొంతు వచ్చేది చేస్తాడన్న. రూమ్ కాడికి పోయి అడుగుదాం. లేదా హైదరాబాద్ పోతున్నాం ఇప్పుడు. అయ్యా ఇంకా బయలుదేరుతున్నామయ్యా. అరే నేను రూమ్ కాడికి పోయి అడుగుదాము. సూదేయాలా? ఆయన ఏం గలాట చేయట్లేదయ్యా. ఏం గలాట చేస్తాను? అవసరమా? నాకేమన్నా మధ్య మాట్లాడి ఇప్పించా నీకు. నేను ఇప్పించాను మెడకేయాలయ్యా. ఎందుకు లేదు సార్, ఏమి ఇప్పుడు నేను ఉండగా. సరే నమస్తే అయ్యా, నేను ఉండగా సార్. మళ్ళీ ఫోన్ చేస్తాను. ఇప్పుడు నువ్వు హైదరాబాద్ రావాలా? ఇప్పుడు ఇస్తాను. డిక్కీలో వేసుకుంటాను నేను. ఇంకా ఇప్పించా నీకు. ఎందుకు అయ్యా అయ్యా నేను ఇప్పిస్తా నీకు. అన్ని ఆడికి పోవడం పొలం మన చేతులు లేదు. మన చేతులు లేదు, మన చేతులు లేదు పొలం. ఇప్పుడు నువ్వు హైదరాబాద్కి రా. నేనేం చెప్పు అసలు నాకు ఇప్పుడు ఆరోగ్యం షుగర్ నేను హైదరాబాద్కి రా. ఒక సంవత్సరం అవుతుంది ఇది నాకు తెలుసు. అంతవరకు లేదు.
అవుతుంది. నీకు ఎవరైనా ఇట్లా చెప్పినారు వచ్చిన లేదు పెద్దయ్య, ముగ్గురు ముగ్గురు చేసుకున్నాము, వాళ్ళని కూడా పరిచయం చేస్తాం, వాళ్ళతో ఉండు. పెద్దయ్య నర్సయ్య అని తెలుసా నీకు? తెలుసా నీకు? ఎంతకి తెగించారా? నన్నే కిడ్నాప్ చేయాలని చూస్తారా? చెప్పలేదు ఇవన్నీ. సేమ్ రూమ్ లో 5 లక్షలు ఉన్నాయని పిలిపించి రూమ్ ఎక్కినాక కవర్ మర్చిపోయి వచ్చిన మనుషులని పంపిస్తాడు, మేము తీసుకొని పోతాం అన్నమాట. తీసుకొని పోయి వాళ్ళకి ఏమైనా కిడ్నీలు ఉంటే అవి ఎలా మేము కుదబెట్టుకుంటాము. ఇప్పుడు నీకు ఎన్నో మనిషి అనుకున్నావు, 15 లక్షలు ఆయన బాకీ ఉండింది, 10 జమ అయింది. అంటే ఇట్లా ఇద్దరిని పంపించినాడు కదా, చేసినాడు. ఇప్పుడు 5 ఇయ్యాల. అంటే నీది 60 ఏండ్లు అంటున్నావు కాబట్టి నీకు 3 లక్షలు పలుకోవచ్చు. కిడ్నీ ఏం మంద అలవాట్లేదు కదా, లైట్ వేసుకుంటే కిడ్నీలు బాగున్నాయి కదా. షుగర్ పేషెంట్ నేను. ఏమైతే సంబంధం లేదు పెద్ద. వాని పొలం మన చేతుల్లో ఉంది, నాకు ఇవ్వాలి మన చేతుల్లో ఉంది అనమాట. అమ్మించిన ఏమన్నా కానీ సార్, అమ్మించిన కాదు. నువ్వు ఊర్లో పంచాయతీ చేస్తావా? చేస్తా. కాదు, ఈ ఒక ఇంజక్షన్ వేసుకొని ఉండు. ఏమన్నా నేనేమన్నా అంటే నన్ను ఇంజక్షన్ చేసినా బాగుంటుంది. ఇప్పుడు 2 ఉన్నాయి. అవెల్లా మ్యాటర్ ఎవరు రావాలి? రూమ్ కాడికి పోయి వాడిని తన్ని కలత తన్ని కొడకాయ ఆవనే చెప్పు, వాడిని తన్ని కలత తన్ని కొడకాయ ఆవనే చెప్పు అని వాడిని ఎత్తి పంపుతా. నీకు వాయనొద్దు, నువ్వు వస్తే చాలు. మాకి డబ్బులు ఉంటే డబ్బులు తీసుకొని సంతకం పెట్టినా చాలు. ఇంకా పెడతా సార్ సంతకం హైదరాబాద్ పెడతాం బా. ఇప్పుడు వాడు 2 లక్షలు అంటారు, 2 లక్షలు చూద్దాం. అంటాడు, నువ్వు 1 అంటావు. చెప్తాను నీకు సార్, నేను డబ్బులు తీసుకొచ్చాను చెప్పలేదు. మ్యాటర్ ఏమంటే వచ్చిండా సైంటిస్ట్ సార్, నేను చెప్తున్నా చెప్పు, నీకు డబ్బులు అది నా వెనకల నుంచి గుర్తేసాను. వద్దులే సార్, నువ్వుకే నేను పిల్లలగాళ్ళని, కాదు అవసరమా ఏమన్నా మంచి డబ్బులు మన చేతిలోకి వచ్చాయి. మంచి మమ్మల్ని పట్టేసేస్తుంటాడు అనమాట. ఆయన వెళ్ళిపోతాడు. అయిపోయా రాత్రికి జమ ఎంత అయిందని చెప్తే ఇంకొకరిని పట్టిస్తే బాకీ వెళ్ళిపోతుంది. ఏంట్రా ఇది? 5 లక్షలు 5 లక్షలు ఇప్పించే బాధ్యత నాది. నీ కిడ్నీ అడుగుదాం బండి ఇప్పుడు అడుగుదామని. ఆయన పొలం అమ్మడు, ఇట్లే పట్టేసి జమ చేస్తాడు. అమ్మించిన నువ్వు అమ్మించినా చూడు, అది అగ్రిమెంట్ కాదు, రిజిస్ట్రేషన్ కాదు. అది ఆన్లైన్ లో అయిపోయింది కూతా. వాళ్ళమ్మ నాకు తందదని చెప్తా కొడుతుందని, అలా కాదు. ఇప్పుడు యా ఊరన్నా తెలుసా మా సార్ తో అంతా డీల్, మా ఫోటోలు పెడతారు అంతే. వాళ్ళు ఫోటోలు పంపిస్తారు, మనుషుల్ని తీసుకొని పోయి వాళ్ళ కిడ్నీలు అవి ఇవి. అన్న ఇది కాదు, ఉన్నది చెప్పేసి ఈయనకి మనకు ఆయన ఒత్తి పెట్టినా చెప్పేసి. అది వాడిని కాదు, ఎంతో డబ్బులు ఉన్నాయో చూద్దాం. రూమ్ లో పోయి ఇప్పుడు వాడు రూమ్ లో ఉంటాడు. ఇప్పుడు ఉండవన్నా, ముగ్గురికి ఇట్లే చేసినాడు ఆయన. వాడిని ఇద్దరం వచ్చాం సార్, వాడిని ఇద్దరం వచ్చాం. చూద్దాం, 2 లక్షలు వచ్చినా మేలే కదా సార్. అర్థం కాదు, 2 లక్షలు వచ్చినా మేలే కదా. ఇప్పుడు ఒరిజినల్ మ్యాటర్ చెప్తాడు. దీన్ని మాకు అమ్మేసినాడు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇది పరిస్థితి. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఏం మాట లేదు. నీకు ఒక 2 కిడ్నీలు ఉంటాయి కదా, ఒక కిడ్నీ తీసుకొని పంపించేస్తుంది. ఒకటి నీకు, ఒకటి మా ఓనర్ కి. సార్ ప్లీజ్ నన్ను వదిలేసి. కాదయ్యా, ఇది ఒక్కపాటు చూడు, గంట టైం నాకు. ఇది ఒక్కపాటు చూడు, నీకు అర్థం కాలే. మళ్ళీ వాడు ఎక్కడైనా పోతే మళ్ళీ ఇబ్బంది. అయినా ఎక్కడ పోయినా కానీ డబ్బులు అయితే ఆడుకోలే. ఆ సంతకం మన చేతుల్లో ఉంది, కాగితాలు కూడా మన కాని ఉన్నాయి. నీకు వాడు ఎక్కడ పోయినా కానీ నాకు అది రావాల్సిందే. వాడు ఏమన్నా కానీ నీకు కిడ్నీలు మాకు అమ్మేసినాడయా. పిల్లలు ఏమైంది, చదువుకుంటున్నాడు. ఒక కిడ్నీ బాగుంటదిలే, నడిచి తిరగలాడొచ్చు. పచ్చవాతం వచ్చింది. అవన్నీ ఏం కాదు. ఒక్కపాటు చూడు, నా మాడేను, పెద్ద మాట నన్ను ఒక్కపాటు చూడు అంటున్నా. అట్లా మాట్లాడు, గంట పట్టుకో చెప్తా. గంటబట్టు ఏం సార్ అట్లా మాట్లాడదు పెద్ద. గంట కొట్టి మాట్లాడేదనే మాట్లాడేది. 2 లక్షలు నువ్వు అడుగు. అదే రూమ్ లో అన్ని కనుక్కున్నాం సార్, అట్లా కనుక్కున్నాం. గంట కొట్టు చెప్పు. ఇప్పుడు మ్యాటర్ ఏమైందంటే ఆయన నిన్ను మాకు అమ్మేసినాడయ్యా. చూడు, ఏం చూడాలా, ఇలాంటివి ఏం చూడాలి? వాడిని ఎత్తుకొని 2 లక్షలు అన్నాడు. ఇప్పుడు మాట దాడినాడు. బ్యాగ్ లో ఉన్నాయంటే నాటకాలు ఆడుతున్నావా? వాడు రూమ్ లో చెప్పు సార్, నువ్వు చెప్పు బాబాయ్ అంటున్నాడు. మళ్ళా నువ్వు అంటే మళ్ళీ ఉండయా రాంటి ఒరే ఉండయా తెచ్చినావంటే తెచ్చినా చెప్పు బాబాయ్ అంటాడు. చూద్దాం పోయి ఉండొచ్చు ఫస్ట్ ఆయన 3 అంటే ఆయన పారిపోయి ఇప్పుడు మాకేందా మాకి సార్ ఆడిపోతా చెప్తున్నా. నన్ను ఇట్టే పట్టుకోను, నేను ఉంటే మాట మా బాబాయ్ని, నాకు ఒక 10 ఎకరాల పొలం ఉంది. మా బాబాయ్ని ఇచ్చేస్తాను,
ఆయన ఒక కిడ్నీ తీసుకోండి, మీ అప్పు అయిపోయినాక అప్పుడు వదిలేయండి అన్నాడు. నువ్వు సొంతం కూడా కాదంట కదా? సొంతమే లేదు సార్, వాళ్ళ అమ్మ, అదే లాంగ్ రిలేషన్ అన్నాడు. వాళ్ళ అమ్మ, మా అమ్మ, వాళ్ళమ్మ, మా భార్య అక్క చేయలేదు. సరే, ఏ ఇబ్బంది నిన్ను ఏ ఇబ్బంది కూడా పెట్టాను. నిన్ను అమ్మేసినాడు మా 7 ఎకరాలకు ఉంది, 5 ఎకరాలు ఒకటే ప్లాట్ ఉంది. నువ్వు అది వదిలేసేయి, మాకి కుదబెట్టాను నేను. ఎందుకులే సార్, నేను కడతాను కదా సార్ నీకు. నువ్వు కడతావా? వాని కాడ చూస్తా ఇప్పుడు తంత వాడిని కాదు కాదు. నువ్వు తన్నవాయన దొరకడు, యాడికి దొరకడు సార్, వాడు యాడికి పోతాడు? డబ్బులు కాదు మన, డబ్బులు కాదా మన. దొరుకుతాడు. ఏంది సార్ అడిగి చెప్తావు నువ్వు? రూమ్ లో మంచిగా పెడతాను. రూమ్ కాడా? వాడు యాడికి పోతాడు సార్ వాడు? ఏమన్నా కానీ గంట కొట్టి మాట్లాడు, మా సార్కి మేము ఉన్నట్టు ఇది మ్యాటర్ తెలియాల. నేను ఆయనకి గంట కొట్టి చెప్తే మాట అయినట్లా. చాలే, ఉండు ఉండు. పట్టుకొనే మాట్లాడు సార్. లేదమ్మా, సిగ్నల్ ఉన్నాయి కదా, సిగ్నల్. చాలే, నువ్వు మాట్లాడు. ఇది ఇది ప్రతి మాట గంట కొట్టి మాట్లాడు. ఫోన్ చేయి. నాకు నంబర్ కానీ లేదు కదా సార్. ఆయన నంబర్ వానికి ఇవ్వాలా? మళ్ళీ నువ్వు ఎవరికన్నా ఒక పెద్ద ఎవరు చేస్తావు ఫోను? పొలం వాళ్ళకి మంచిగా చెయ్యి. ఏం చేసినావు నువ్వు? నాకు ఏం చేసినావు? నేను ఎన్నో మనిషిని అని అడుగు, ఆ మనిషికి అడుగు. గంట కొట్టి మాట్లాడు. హలో అన్నా గంట ఉండాలా, ఎక్కడున్నారా అన్నా గంట ఉండాలా. లైన్ లో ఉన్నాడు చూడు. అయ్య లైన్ లో ఉన్నాడు. అయ్య మా అయ్య చూస్తున్నాడు. ఉన్నాడు. హలో, అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఒక్క గంట ఇట. హలో, ఇట్లా గిరాకీలు తగిలితే ఎట్లా మాకు? ఎత్తినాడా? వాడు వెళ్ళి వాడికి ఎట్లా చేస్తాను, వాడు చెప్తాడు వాడు ఫోన్. ఆ మంచి నంబర్ ఏంది? ఏం పేరు అనేది? ఆ మంచి అన్నాడు, ఆ మంచికి ఫోన్ చేయి. వాడు ఫోన్ ఎత్తాడు కదా సార్. ఆడ పృథ్వీరాజ్ మంచిని పెట్టలే, ఒక మంచిని. ఆ మంచి వద్దు, పృథ్వీరాజ్కే చెయ్యి. పృథ్వీరాజ్ కాడ ఫోన్ ఉండే. ఉంది, పృథ్వీరాజ్కి చేయి. ఉందే ఫోను? మళ్ళా గంట ఒకటేసారి టంగ్ అని అంతే. సార్ పెట్టినాడు, వినబడుతుందని. రింగ్ అవుతుందే. రింగ్ అవుతుంది సార్, రింగ్ అవుతుంది. సార్ రూమ్ కాడ ఉంటాను. రాజుకి వెళ్ళిపోదాం, సెట్ అయ్యేది. నొప్పుతారు సార్ వాడు. సార్ లేదు ఇంకా, సారీ సార్, సారీ కాళ్ళకన్నా రాదు ఇంకా, ఏం లేదు ఇంకా. డిక్కిలు వేసేస్తాం ఆడ బార్డర్లు దాటే కాడ. అయ్యా ఎందుకు అట్లా ఏమనలేదు సార్, వేసుకోలేదు కదా నేను టిక్కిలేసుకొని. మీరు ఇంకా నువ్వు మాకి నువ్వే దొరికినది ఇంకా. నా మాట నువ్వు, ఇది పెద్ద మాఫియా ఇది. ఇంకోసారి జల్దీ బార్డర్ దాటే లోపల మాట్లాడు. ఇంకా బార్డర్ దాటినాక నీకు ఛాన్స్ ఉండదు చూడు. ఛాన్స్ ఉండదు, అది పోయేంత లోపల నువ్వు మాట్లాడాలా. సరిగ్గా కొట్టు. ఎత్తట్లేదా? లోపల ఉన్న మంచి పేరేంది? వెంకటేశ్వరుడు. వెంకటేశ్వర. ఆ మంచిగా చెప్తాను. రూమ్ కాడికి వచ్చినా రాలేదా వాడు? రూమ్ లో ఉన్నాడు. పృథ్వీరాజ్కి చెయ్యి, పృథ్వీరాజ్కి చెయ్యి. ఏరా నన్ను కుదబెట్టినావా అని అడుగు. బస్ కడ పెట్టు, అయ్యకు ఒకసారి వీడియో కాల్లో చూపిస్తా. నువ్వు పృథ్వీరాజ్కి చెయ్యానా? పెద్ద మంచి 2 నంబర్లు చెప్పు. పృథ్వీరాజ్ మీ కొడుకు నంబరా? ఏమి ఇది కనక్కలేను, షుగర్ పేషెంట్ అట్టా ఫీల్డ్ ఉంటాయి అట్ట అనుకున్నా. లేకుంటే ఏమి నాకు ఏమి, నేను మిమ్మల్ని మోసం చేయాలని నాకేం కరోనా. అన్ని పంచాలు తెచ్చిన, అంతమందికి డబ్బులు ఇప్పించిన, ఏం నాకు మిమ్మల్ని చేయాలని. ఎందుకు నీ కొడుకు ఇట్లా చేస్తున్నాడు అందరితో? వాడికి సొంతం నాకు పుట్టిన కొడుకు ఏమన్నా చెప్పు. మామూలు మా భార్యకు అక్క కొడుకు. అయినా ఎందుకు మీ కుటుంబంలో అంటే కూడా ఈ మనిషి ఎందుకు ఇట్లా అయినాడు? మీరంతా అంత పద్ధతిగా మర్యాద కోసం 2 ప్రాణాలు ఇస్తారు. 2 ట్రాక్టర్లు కదా, 2 ట్రాక్టర్లు ఉన్నాయి. మళ్ళీ ఇంత పెద్ద మనిషి, ఆ మనిషి ఎందుకు అట్లా చేస్తాడు? యాడికి పోతాడు వాడు? నాకు ఇంత కోపం తెప్పించినాక యాడికి పోతాడు వాడు? నువ్వు అంతా నార్మల్ గా ఉన్నావు, నీ రూపం చూపెట్టకున్నావు. నువ్వు విజృంభించు. లేదు పెద్ద, ఆ మనిషిని ఇడిసొద్దు పెద్ద. నేను పాపం సనవేళ్ళక నా కొడుకు వయసే. నువ్వు గంట చక్క కొట్టు. ఉన్నాను సార్ అని చెప్పు. నేను ఉండలేదు సార్. అయ్యా ఈడ మాట్లాడి మంచి ఎవరో మీ మంచిగానంట. గంట కొట్టు, గంట పెట్టు, నీ ఫోన్ పెట్టు. హలో నరేష్,
వాడు ఏంది అట్లా చేసిపోయాడు వాడు? ఒక్కసారి. ఆ డబ్బులు ఉంటున్నాయా 2 లక్షలు అన్న వాడు 2 లక్షలు ఉన్నాయని చెప్పినాడు దాంట్లో వాడి బ్యాగ్లో ఉన్నాయంటే రూమ్ లో వాడిని నన్ను ఇచ్చినారు వీళ్ళు నన్ను తీసుకుపోతారు వీళ్ళు అట్లని హైదరాబాద్కు సార్ వాళ్ళు దించిరి అదే వాడు ఉండాడేవాడిని వాడు ఆనాడు వాడు వచ్చినారు తీసుకురా తొందరగా వాడిని కాదు మేము ఉండము వెళ్ళిపోతాము ఉండము వెళ్ళిపోతామా పెట్టినా కదా సార్ నేను మాట్లాడు తీసుకొని వచ్చాను సార్ యారు తీసుకొస్తారు మీ గాడి తీసుకొని వచ్చాడు వాడిని హైదరాబాద్ తీసుకురమ్మాను. సార్ చూడు సార్ నేను ఒక రకమైన పద్ధతి మంచి నేను ఎందుకు బాధపడతావు సార్ బాధపడకలేదు సార్ బాధపడకు ఏమైందిరా నీ కాళ్ళ మొక్కుతా నేనుండా సార్ నేనుండా నీకు నేనుండా ఇద్దా నాయనా నేను నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య. ఇప్పించబా డబ్బులే బాధపడకు హైదరాబాద్ బాధపడకు హైదరాబాద్ ఏడు సార్ ఏడు సార్ హైదరాబాద్ ఎంత బాధ పెట్టినాడు వాడు ఏం ఊరుకో ఎద్దులో ఉన్నావు ఏడిస్తే దరిద్రంగా ఉంటది. హైదరాబాద్ ఎందుకు నేను నన్ను తీసుకుపోయి ఏం చేస్తావు నా అత్తే కొట్టుకుంటావా చెప్పు ఇద్దరే సార్ నేను నీ కాళ్ళకు మొక్కుతా నా బాధపడకు చేయలు తీస్తాడు పెద్ద నరకు ఇట్లా కొడతాడు ఆయన చేయలకి ఇట్లా కొడతాడు మంచి కలుతా మేము బాధపడ్డా చెప్పు తొందర చెప్పు రమ్మని ఏం సార్ వాడిని తొందరగా ఎక్కించుకురాంటే నీళ్లు తాగు. గట్టి చెప్పు వానికి కాన్ఫిడెన్స్ కలుపు కాన్ఫిడెన్స్ కలిపానని హలో కాన్ఫిడెన్స్ తీసుకోమను ఏమి ఇబ్బంది పడకులే ఏడు సాకు నేను పద్ధతి మంచి 20 ఎకరాల పొలం ఉండి మాగాడి ఎందుకు బాధపడతావు నువ్వు వాళ్ళని సరేలే మిమ్మల్ని ఎంత టచ్ పెడుతున్నాడు ఆయన అది సమస్య. మా బదులే బాధ ఊకా నిన్ను ఊకా పట్టించేసి అయిపోతుంది ఊకా మేము ఎందుకు నీ మాటలు నమ్మి మేమెందుకు ఇరుక్కోవాలా మళ్ళా నువ్వు ఆడపోయి నువ్వు జంప్ అయిపోతే ఎందుకు అట్లా చెప్పి ఇంత బాధపడతాను జంప్ అయిపోయి నాకేమన్నా నేను సంపాయాలి ఎవరికన్నా పెట్టాలని నేను ఇంత బాధ పెట్టి ఆ లంచ కొడుకు తినేదానికి నేను జంపేందుకు కావాలో వయసున్నా ఏమన్నా ఊరికనికా అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమని భయపడ్డాను. నాకు అవసరమా ఏమన్నా ఆ మంచి ఇంత చెప్పు. ఇద్దరు కూర్చోబెట్టామని పారిపోయినారు బేటా అందరు పట్టిస్తాడు మా బాబాయ్ అంటున్నాడు ఆయన ఇద్దరు పట్టించినారు వాళ్ళు జంప్ అయినారు దెంగ ఉరికినారా ఆ, అయ్య అబ్బాయి నీ నుంచి అడిగినా సరే ఏ సాకు చిన్న ఏ సాకు కొడతాడు నెల రోజులైంది ఇంటి మొక్క చూడలేమో ఊర్లో రానియడా కొడతాడు పాటలు తీసుకొని బాత్రూమ్ లో బయటకు పోతాం చిచ్చి గప్పున ఎలా ఈడే తిండి ఈడే నిద్ర 3 రోజులైనా బస్ స్టాండ్ కాడ పండుకుంటున్నాము. మిమ్మల్ని ట్రాక్ చేయనిక ఎన్ని లొకేషన్లు ట్రాక్ చేసినాం అనుకుంటున్నాం ఈ సిగ్నల్స్ అన్ని పంపిస్తుంటాం మేము ఏంది ఇది? సిగ్నల్ చదువు డీజే సెంట్రల్ సిగ్నల్ అని ఎక్కడెక్కడ ఉంటాడో ఏం తిరుగుతా దాంట్లో నంబర్ కొట్టి పేరు చెప్తా ఈడ ఏలు పెట్టు నువ్వు చెప్తా ఏలు పెట్టు నీది ట్రాక్ అవుతుంది. నాదెందుకు చేస్తావు డబ్బులు ఇప్పించే బాధ్యత నాది నువ్వు నన్ను ఎందుకు నన్ను సతాయిస్తావు ఊరికే నాకు టెన్షన్ ఎందుకు పెడతావు నీ డబ్బులు ఇప్పించాలి ఏలన్నా పెట్టు వద్దంటే ఎందుకు నన్ను చంపుతాను ఊరికే నన్ను చంపేదేమి లేదు నాకు ముందే స్టోక్ ఉందా కాలం పోతుంది దీంట్లోనే కొంచెం ఓపిక పట్టుకోలేకుండా నేను ఇప్పించాలి నన్ను స్కాన్ అన్నా చేసుకుందాము సరే నీ మనుషులు కొడుకు ఎందుకు ఇచ్చినారు నేను ఇప్పించాను కదా వాడిని నరికిదాం ఈయన కాళ్ళు ఈయన నరికిదాం పంపించా కార్లు వేసి పెద్ద చెప్పినట్లు ఇందాం కొంచెం మళ్ళీ ఎందుకు ఒక టెన్షన్ పెడతావు? వెయిట్ చేసినాము. మీరు బాధపడుతుంటే నేను నా కొడుకు నేను కానీ నొప్పియకుండా బతికించుకునే పానం ఇప్పుడు కూడా నొప్పియకుండా బతికించుకుంటున్నాను ఎట్టా ఒక్కసారి స్కాన్ చేసాను పెట్టిపో ఏమన్నా స్కాన్ అన్న ఉంటుంది మనకి ఏమన్నా సరే నువ్వు ఏడుతావు పెడతా పోయి నా పానం వల్లే నువ్వు ఏడుతావు కదా ఏడ్సన్నా నా మీద కొట్టేయి నేను ఏడుతాను కొట్టేయి పంపుకో కానీ పెట్టే చూడు పెట్టు పెట్టులే నువ్వు ఏడు పెట్టాను ఏడ్స్ వద్దాం. కానీ ఇంకంతే కదా
నువ్వు ఏడు సాకు, నేను చచ్చిపోతే ఓ పెద్ద మేము ఎవరిని ఓటీపీ వస్తుంది, ఓటీపీ చెప్పు సరేనా? యాదు చెప్పనీకి రావు నాకు. నేను పంపిస్తాం, నీ సెల్ ఆడుంది నా చెల్లిది చూడు ఓటీపీ అన్న, ఓటీపీ పంపి అన్న ఈ సెల్కి. పంపి. కోళ్ళు ఆడతావా పెద్ద కోళ్ళ పందేమా? అవు, కొడుకు ఆడతాడు ఒక కారు. నువ్వు ఆడవా? నేను ఎద్దుల పందాలు. ఉదయం మంచి ఎద్దుల పందేలా? నువ్వు ఆడవా? నేను ఎద్దుల పందాలు. ఉదయం మంచి ఎద్దుల పందేలా? సీనియర్ ఒక కారు ఉన్నాయి. పేరు మీద ఎంత ఉంది? 20 ఎకరాలు ఉంది. నా గాడే ముగ్గురు చేద్దాం. ఫోన్ చేసి స్కాన్ ఎందుకు వెళ్ళే ఎందుకు చెప్పాలా చెప్పు, ఎందుకు వెళ్ళే ఎందుకు చెప్పాలా చెప్పు, సార్ చెప్పు, నా పొలం వెళ్ళే చెప్పాలా. వచ్చింది ఓటీపీ. అది కాదు సార్, ఫోన్ చేసి స్కాన్ చెప్పి పంపించినాం సార్ అని చెప్పి. ఎందుకు సార్ వెళ్ళ ఎందుకు చెప్తాను, పెద్దోని వయసుకు పెద్దోని ఓటీపీ చెప్పు. ఇన్ని చెప్తా లేకపోతే సతాయిస్తున్నాను. నిన్ను సతాయిస్తున్నా. ఇన్ని చెప్తాను నేను, నువ్వు వేరు సగమే వస్తా అంటే వస్తుంది. మళ్ళీ ఓటీపీ చెప్పు, ఏం మాడతాడు ఏం చేస్తాడు, ఆయనకి ఎంత పొలం ఉంది అవెల్లా నేను మనం చెప్పకూడదు అట్ట, చెప్పకూడదు నేను అట్ట. ఇప్పిస్తాను స్కాన్ కొడుకు ఆ శాదుడు ఎదురు కోడి పందాలు ఆడతాడు. మళ్ళా అంట. స్కాన్ నేను ఎప్పుడు ఎదురు పంపించినామని చెప్పేసి అంతే. అయ్యా గంట కొట్టు గంట కొట్టు అయ్యా ఉన్నాడయ్యా, స్కాన్ చేసినామయ్యా, వద్దన్నాడయ్యా మళ్ళీ పాపం. DJI లో స్కాన్ చేసినాము, 20 ఎకరాలు ఉన్నాయని చెప్పు. 20 ఎకరాల 20 16 సెంట్ల? అది 20 ఎకరాల 16 సెంట్లు ఉన్నాయంటయ్యా. మన ఇంట్లో అద్దె ఎకరా, ఆ, ఇంటి దగ్గర అద్దె ఎకరా మొత్తం కొలుచుకో అద్దె ఎకరా ఉంది. కొలుచుకున్నా అట్లే వస్తుందంటయ్యా. ఓటీపీ ఒకటి చెప్పు, ట్రాన్స్ఫర్ అయిపోతుందా? ఇప్పుడు ఈయన పేరు మీద ఉండదా అయ్యా? తర్వాత సరే అయ్యా, ఓటీపీ చెప్పండి అయ్యా. చెప్తానయ్యా. 3665972. అయిపోయింది. ఇంకోకేనా నువ్వు వెళ్ళిపోతావా? పెద్ద నేనేందుకు నన్ను నిలబెట్టి ఆడ వెళ్ళిపోవాలి నేను సావలా, పెద్ద నేనేందుకు నన్ను నిలబెట్టి ఆడ వెళ్ళిపోవాలి నేను సావలా. పురుగులు పట్టి చేస్తావురా నా కొడక, మంచి చేస్తా నా కొడక నువ్వు. నేను పచ్చవాత వచ్చింది అర్థలేదు ఆయన అంటే నన్ను నిలబెట్టి పోతావా అంటున్నావు. ఇదే నా న్యాయం అంటే చెప్పరైతే ఇంకా పెద్ద ఈ న్యాయమేనా, ఈ న్యాయం అయితే చెప్పరు. ఇంత ఏడ్చాలని నా కొడుకే నేను చెప్పిన ఏడ్చొద్దని మాట ఇచ్చినావు. నేను మళ్ళా మాట ఇచ్చాను మళ్ళీ నువ్వు మాట ఇచ్చినావు. వచ్చింది అంటే వస్తాను కదా, ఏడ్చాననే కదా వచ్చింది నేను. ఇంత పెద్ద మనిషి మన కోసం పొలంకి గాని దీనికి గాని ఆయన ధైర్యం చేసినాడు. నేను ఏడ్చా కూడినా, నేను ఏడ్చొద్దనే 50 లక్షలు పోతే నేను ఏడ్చాకూడదు. నా కొడుకు లాంటి ఏడ్చాకూడదు. పాపము అంత పెద్ద మనిషి అరే నీ అబ్బా అంత మాట ఇచ్చినాడు. రోజుకు 50 లక్షలు పని పడతాడు నా కొడుకు. ఏం పెద్ద? 50 లక్షలు కోడి పని పడతాడు. 50 లక్షలు అయినా ఇద్దరు బాధపడకు. నువ్వు ఏమైనా చేసుకునేవు నా యాచల్లో అమ్మి కడతారా? నువ్వు ఏమైనా చేసుకునేవు రాన్నే పెద్ద మనసు పెద్ద చేసుకోకు రాన్నే. నన్ను చూడు, నన్ను విడిచిపెట్టి నన్ను ఇవ్వు అంటే నేను ఆడబోదు. నేను చచ్చిపోదునా? అయిపోయింది పని. నేను దావు నడుసా. నేను నీ పని అయిపోతే నన్ను విడిచిపెట్టిపోతావు అయితే. పద్ధతి కాదు కదా. పద్ధతి కాదు కదా. తెలిసి మావా, నీకున్నంత గుద్ద బలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. చూడు, ధర్మమేనా అది? ధర్మమే చెప్పు. మా పెద్ద అట్లా చేయొద్దు. 20 ఎకరాలు ఎంతకు పోతుంది? ఎంతకన్నా పోనీ మంచి నా పానం పోయినా నా కొడుకు అమ్మకాలి. అది లేదు, నేను అమ్మను. నా కొడుకు అమ్మకాలి. నా పానం పోయినా స్కాన్ అయిపోయిందాడా? కొనుక్కైతే కొనుక్కేది లేదు. నువ్వు ఆయన కట్టేంత వరకు నేను అంతేగా నీది. బాస్ లో హైదరాబాద్ వచ్చి 5 మాట్లాడుకోండి. కట్టేంత వరకు అది లాక్ లో ఉంటది. అమ్మని ఉంటుంది. అమ్మని కాదు, సార్ పేరుని ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఓటీపీ చెప్పేసినామాడ. కొడక ఏమేం చేస్తున్నావురా నువ్వు? అరే పంపా కాడి పంపా. ఇంకా నువ్వు దిగేసి వెళ్ళిపోయింగా. చూడు చిన్న, నువ్వు దిగేసి వెళ్ళిపోయింగా. చూడు చిన్న. అరే నా కొడక, ఓసలి నా కొడక, నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ధర్మమేనా చెప్పు. ఏడు సాకు అని ఆయన ఒత్తి పెట్టినాడు కదా, ఒత్తి పెట్టినాడంట. దమ్ము పెట్టినాడు. ధర్మం ఉందే. నేను నువ్వు ఏడుకోదని నీ ఏడుపుకి 20 ఎకరాలు పెట్టాడు ఆయన. నేను చచ్చిపోవాలని అయితే నా మీద వచ్చేది. నేను చచ్చిపోతే ఏడుచు. ఆడ పోతే వాళ్ళు పట్టుకుంటారేమో ఇంకా. యాలేదు 2 లక్షల సంచులో ఉన్నాయన్నాడు కదా. లేదు, వాడు అన్నాడు కదా వాడి కథ ఇప్పుడు తెలుస్తుంది. వాడికి ఇంతసేపు నేను ఏం చేస్తావు ఆడ పోయి? కార్లు ఎట్లా కూర్చున్నా, ఆడ పోయి ఏం చేస్తావు? కార్లు ఎట్లా కూర్చున్నా కామ్గా కూర్చున్నావు. మళ్ళా ఇప్పుడు ఏం చేస్తావు? ఇంత కడుపులో మంట లేపినాక వాడు ఇరికిచ్చి నన్ను అమ్ముకున్నాక సరే సరే, ఒక మాట చెప్తున్నా. చెప్పు. పృథ్వీరాజు నేను అనుకో, మాతో మాట్లాడు. నువ్వేం చెప్పినావు కొడక?
బాబాయ్ ఆడ సంతకం పెట్టాలని చెప్పి ఆ డబ్బులే నాకు ఆ డబ్బులే 2 లక్షలు ఉన్నాయండి. నేను 2 లక్షలు చేత పట్టుకొచ్చి మీకు ఏదో ఒక న్యాయం చెప్పుకున్నాను కదా. అదంతా ఉత్తనే బాబాయ్, ఊకే అట్ట చెప్పినాను. ఉత్త అంటే తలకా పగులుతుంది అన్నీ కాదు. పచ్చవాతం వచ్చింది కొట్టలేడు అనుకునేమో, మెత్తగా అనుకునేమో నేంగుతా ఒక పద్ధతైన మంచినే. ఉత్త అంటే తలకా పగులుతుంది అన్నీ కాదు. పచ్చవాతం వచ్చింది కొట్టలేడు అనుకునేమో, మెత్తగా అనుకునేమో నేంగుతా ఒక పద్ధతైన మంచినే. ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. కాదు బాబాయ్, ఇప్పుడు నాకు టయానికి డబ్బులు కుదరలే, అందుకే నిన్ను కుదరబెట్టినాను. కుదవబెట్టినా మత్తాడా మాట్లాడివాడు నేనే పృథ్వీరాజ్. ఆడబోయి ఏం మాట్లాడతా, నేను పృథ్వీరాజు. నీ అమ్మ నీ పిల్లలు నువ్వు కారెక్కి పంపిరా అంట. ఇప్పుడు వాళ్ళ ఆడోళ్ళు కదా బాబాయ్. ఆడైతే వాళ్ళ కిడ్నీలు అమ్ముకలేమా నువ్వైతే పెద్ద మంచి కదా ఎట్లా అని పోయినా పర్లేదని బాబాయ్. పెద్ద మంచి కదా ఎట్లా అని పోయినా పర్లేదని బాబాయ్. ఏమిటండి మీరు మాట్లాడేది? అంటే ఒక బాబాయ్ని నా పంపిస్తావా? కొడుకు నాకు కొంచెం గీక్కపోయినానికి రాత్రి నన్ను బాబాయ్ నా కొడుకు నేను పృథ్వీరాజు. ఆడ నీకు ఈ సీన్ అర్థం కాలే. అయింది. పృథ్వీరాజుతో ఆడపోయి ఏం మాట్లాడతావో, నేనే పృథ్వీరాజు. నన్ను పృథ్వీరాజులా చూడు, మాట్లాడు. కొట్టలేవు అంటే నువ్వు ఈయనకి ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? అంటే రూపం ఆడ చూద్దాం చూద్దాం. ఇక్కడ చూపెట్టు. నిన్ను ఎన్ని చేస్తాను నువ్వు ఏడు సాకులు అంటే నిన్ను ఒక రాడ్ ఉందా కట్ట మళ్ళా రాడుతో కొట్టకు. రాడుతో కొట్టకు. కొట్టొద్దు అంటావు. ఆయన చూడ పృథ్వీరాజ్ని రాడుతో కొడతావా? నువ్వు చూడు ఎట్లా కొడతావు? కొట్టకుండా మాట్లాడవా? నువ్వు ఫస్ట్ చూడు. నువ్వు ఆగు. కొట్టకుండా మాట్లాడవా? వాడంత మోసం చేసిన నేనే పృథ్వీరాజు. ఏంద్రా డబ్బులు తేరంట? లేవు బాబాయ్. లేకుంటే తలకాయ పగులుతుంది అన్ని బాబాయ్ నీ ముందర గొంతు కొచ్చా. నేనే పృథ్వీరాజు. నేను మాతో ఒకసారి నిన్ను కొడితే ఒక పని అర్థమవుతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. నువ్వే పెద్దరాదు అని ఎప్పుడన్నా కాదు. పృథ్వీరాజ్ రాడ్ని కొడతావు ఇప్పుడు. అందుకనే రాడ్ అడిగింది పెద్ద ఆయన. నన్నే మాట్లాడించకరా. రాడ్ లేదు మా కాడ. టెన్షన్ ఎక్కువ బీర్ తాగుతావా? టెన్షన్ నోరు టీ తాగుతావా? ఎక్కువ మాట్లాడు. టీ షుగర్ నాకోటి. చిన్నవాళ్ళు సీరియట్ లేవు. చిన్నవాళ్ళ హైదరాబాద్ పోయి తెచ్చుకుందాం. హైదరాబాద్ పోదాం. హైదరాబాద్ వచ్చలే కామారెడ్డి యా ఊరిది నాదా? గిద్దలూరు హైదరాబాద్ ఊరు అంటావు. అక్కడ హైదరాబాద్ లో యా ఊరు? కలుసుకున్నాం ముక్కలు. ఎప్పుడన్నా నేను వచ్చి అక్కడ 10 వచ్చా వరంగల్ కామారెడ్డి. నిన్ను ఈడే వదిలేసి మళ్ళా ఎప్పుడో కనిపించాం నిన్ను. అంతేనా? అంతే. ఫోన్ అన్నా చేస్తా. ఫోన్ కూడా వద్దా నీది. పెద్దయ్య అక్కడ 10 ఆడుతుంటా. పెద్దయ్య ఐ లవ్ యూ పెద్దయ్య. నాకు అర్థం కాలేదు సార్. ఐ లవ్ యూ. నాకు తెలుగులో మాట్లాడా. నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెద్దయ్య. అటనా? థ్యాంక్ యూ. నువ్వు ఒక మనిషి ఏడుస్తుంటే 20 ఎకరాలు రాసిచ్చినావే, అప్పుడు కాలంలో ఏమన్నా రాజు ఏంటివే అని నాకు అదే అనిపిస్తుంది పెద్దయ్య. మా జనాయనకు 50 ఆవులు 50 బరగొడ్లు. మా నాయన పోదెంగలే. నా కొడుకు పోదెంగుతున్నాడు ఇప్పుడు. ఓన్లే పెద్దయ్య ఒక రోజు అయినా ఏం లేదు, ఒక కారు స్విఫ్ట్ డీజర్ ఇచ్చిన, ఒక కోడి దాంట్లో ఉంటుంది వానికి. ఏంటికి? కోడి పందాలకు పోనీకి కోసుకొని తిన్నాడా? తినడు సాకుతారు. పందే మాడతాడు. ఏంది అట్టా చూస్తున్నా? బీడీ 3Dలో కనపడుతుందా? ఏం అట్లా ఎక్కుతుంది? దాంట్లో పెట్టినాడు చూడు. ఎందుకు? వాని చెల్లు ఉంటాయి. నేను ఊరికే నాకు ఫోటో కొట్టినాడు. బీడి టెన్షన్ ఉన్నప్పుడు తాగాలి. తీసుకో. వద్దబా ఏంటండి దబాయిస్తారు? నేను తాగను. నాకు వద్దపో. అయ్యా చూస్తే కెమెరాలో ఆయన సంతోషపడతాడు. తలకాయ నొప్పి లేచినే తను తాగేది. చేస్తున్నామని
ఎంజాయ్ ఏం కాదు. ఇప్పుడు ఆ మంచికి ఫోన్ చెయ్యి. అది నా ఫోన్, ఇది వస్తాను నా చెల్లిది నా సెల్, ఇది నాది, ఇది వీడుంది. సర్లేమ్మా మన ఎదురు చూస్తావా? షూట్లో ఉన్నాను. నీ ఎద్దులా చూడు కోళ్ళు కట్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఎట్టా నువ్వు దిగిపో అంటే పోతలేవు. ఈయన దింపేస్తున్నా మేము. ఈయన పొలం స్కాన్ చేసుకున్నాం, అయిపోయింది. మాట్లాడు. ఈయన దింపేసి పోమంటే పోతలేడు. హలో యాన వెంకటేశ్వరు, నువ్వు లారీ కానీ ఉంటే ఎట్ట నా పరిస్థితి? వాడు నువ్వు వీళ్ళు అన్నీ తీసుకున్నారు. నా డేట్మెంట్లు అవి అన్ని డాక్యుమెంట్లు అన్నీ తీసుకున్నారు. స్కాన్ చేసుకున్నారంట. ఏడుతున్నారు వీళ్ళు. వాడికి ఆనొచ్చు చేయను కదా, సంపిదంగా అడ్డం మనం పెట్టిపోతారు వీళ్ళు. ల్యాండ్ ఎత్తుకుని ఒప్పుతారు. నన్ను అమ్మినా అంట వాడు, నన్ను అమ్మినా అంట వాడు. ఇట్ట ముగ్గురు పోయారంట. వచ్చిన వాళ్ళు ఎత్తుకుపోయి వాళ్ళు కిడ్నీలు అమ్ముకుంటున్నారంట. చూడు, నేను యాడంటే నాకు కరువు లేదు, నాకు తెలియదు. నేను యాడని చెప్పుతుంది దీన్ని. యాది సార్ ఇది? రోడ్డు హైవే, హైదరాబాద్ హైవే. హైదరాబాద్ హైవే, హైదరాబాద్ బార్డర్, తుంగభద్ర. యాబెట్టం ఇంకా వదిలేసిపోతాం. నన్ను నువ్వే కాంటాక్ట్ అయిపోయినా అట్ట ఎట్లయితే అట్ట వదిలేసిపోతా అంటే పని అయిపోయింది కదా. నువ్వు మనిషి లేకపోతే మాట నువ్వు. హలో, వీడికి రా అంటే అసలు ఇది హైదరాబాద్ రోడ్డుకే రా. లొకేషన్ అంటే పెట్టు. నేను పోలేదు నేను అట్లా, లేకుంటే రూమ్ కాడికి వా. లొకేషన్ పెడతలే, రూమ్ కాడికి పంపా. రూమ్ కాడికి వస్తే డబ్బులు అవుతాయి. సరేపా. ఎంత ఇస్తావు? నేను నీకు ఎంత ఇచ్చా అంటే ఏం చెప్పాలి? ఎంత నేను కాడ ఆగా బిడి పెడపడి అంటే సో నాకు 2000 ఇస్తే వస్తా. సరేపా. ఓకే, మెల్లగా కారు. జాగ్రత్త సార్. నువ్వు నా పేరు మాణిక్యం, నాకు ఇంకో పేరుంది. నాకు దూలెక్కువ. నాకు నన్ను టెన్షన్ ఇట్లా మనిషి నాకు స్ట్రోక్ ఉంది సార్. నాకు ఎందుకు ఇబ్బంది పెడతావు? లే ముందు చూడు. స్ట్రోక్ ఉంది. నాకు ఎంత బాధపడితే చిన్న. అదంతా నాటకం, అదంతా నాటకం, మొత్తం నాటకం పెద్ద ఇది. అన్నా అయిపోయింది చాలు, చేసిన వరకు చేసినాము. ఆయన పృథ్వీరాజ్ని కాంట్రాక్ట్ తీసుకో, కాన్ఫిడెన్స్ తీసుకో, మేము రిటర్న్ వస్తున్నాము, ఎక్కించుకుని వచ్చి లాడ్జ్ కాడికే వస్తుంది. నేను లైన్ లో ఉంటారు. ఏమనిపించదు ఏం చూసి ఇచ్చినావు నువ్వు? ఇచ్చినా కానీ కథ నాటకం ఇది. ఆయనకు డబ్బులు లేదు, నేను ఆయన కొట్టినాడు అనుకున్నా. గైడ్ చూడు ఒక్క నిమిషం అన్నాను. అనా యానా పృథ్వీరాజానా అయిపోయింది. మరసంగా ఆడ రూమ్ కావాలి, నేను వచ్చాడా? రూమ్ కాడ కాదు, భయపడతాడు ఆయన. చెప్పు రూమ్ కాడ ఉండు, నేను వచ్చాడా? లేకుంటే వెంకటేశ్వరు ఇబ్బంది అవుతుంది, వెంకటేశ్వరికి ఇబ్బంది అవుతుంది. నేను చివరికి ఆ రూమ్ నీ ముఖం చూస్తాను. కార్డుతో కొడతాడంట. నేను కాదు ఈరోజు డబ్బులు కట్టాలి వాళ్ళకు. నువ్వు పెద్ద మంచి నిన్ను సతాయియాలి, నిన్ను బాధ పెట్టాలి అనే ఉద్దేశం కాదు. ఇట్లా గుర్తు తెలియని వాహనాలు ఎక్కకూడదు అని చెప్పేసి మాదొక సందేశం ఉంటుంది. నా వీడియోలు చూసిన మధ్యలో పోయి ఇరుకోకూడదనే ఇట్లాంటి వీడియోలు పెడుతుంటాము. పెద్ద మంచి ఈ వీడియో యూట్యూబ్ లో పెట్టుకుందా? పెట్టుకో, నీకేమి ఇబ్బంది ఏం లేదు కదా? థ్యాంక్ యూ పెద్ద మంచి. చూసే కదండి. కాదు
జంట కొట్ట కాదు నాకు ఇంత ఏం కోపం లేదు కదా. ఓకే ఆడ కొంచెం గొప్పని ఓకే. అంతే కదా అంతే అంతే. మళ్ళా మనం ఫ్రెండ్స్ అయ్యి ఎంజాయ్ చేసి గుర్రాలు చూసి తెల్ల గుర్రం కావాలంటున్నావు, తీసుకుపోతా తీసుకోపోతాం. తీసుకో. ఓకే బాయ్ చెప్పేసి ఈ వీడియోని లైక్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. నేను లైక్ చేయరా ఈడియా, లైక్ చేయండి, లైక్ చేయరి, షేర్ చేయండి, షేర్ చేయి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్. ఐ లవ్ యూ. లవ్ ఊరికి ఐ లవ్ యూ. లవ్ అంటే అంతేనా? ఐ లవ్ అంటే ఐ లవ్ ఓకే బాయ్ గైస్.